భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ రోజు పుట్టినరోజు. అందువల్ల మా అమరావతి నగర్లో కూడా ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సౌత్ జోన్ మండలాధ్యక్షుడు మహబూబ్ బాషా గారికి, సౌత్ జోన్ మహిళా మండలాధ్యక్షురాలు నూర్జహాన్ బీ గారికి మరియు మిగతా బీజేపీ నాయకులకు, నా సోదరులకు నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మన వార్డులో తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి. అందుకు మనందరం కూడా కష్టపడి పనిచేయాలి. విభేదాలు పక్కన పెడదాం, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. భారతీయ జనతా పార్టీ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా జెండా ఎగురేయాలి. ఎందుకంటే మన ఎవడో ఒకరు చెప్తున్నాడు, ఎరిస్వామి అనేటువంటి వ్యక్తి నన్ను ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ కౌన్సిలర్ చేసినానని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చినా కత్తి దిగిందా లేదా, బుల్లెట్ దిగిందా లేదా చూడాలి, గెలిచినామా లేదా చూడాలి. అంతేగాని నేను గెలిపించినా నేనే మోసినానంటే కుదరదు. ఎందుకంటే ఒక్కసారి చరిత్రను ఆలోచన చేసుకో. ఎరిస్వామి విట్టా కిష్టప్పయ్య గారిని కౌన్సిలర్గా ఈ పార్టీ ప్రజలు గెలిపిస్తే ఆయన్ను సాయి ప్రసాద్ రెడ్డి గారు దూరం చేసి ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన తీసుకుపోయినావు. అంటే నీ స్వార్థం కోసకు మన కిష్టప్పయ్య స్వామిని బలి చేశావు. అలాగే నా సోదరుడు మహమ్మద్ బాషా, ఆయన్ను ఈ వార్డు ప్రజలు అత్యధికంగా 1000 ఓట్ల మెజార్టీ గెలిస్తే అతను తీరా ఎలక్షన్లు వచ్చేసరికి ఆయన్ను కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి దూరం చేసి ఆయన్ను పక్కకు పంపించావు. తర్వాత మమ్మల్ని కూడా అంతే, ఈ వార్డు ప్రజలు ఆదరించి మమ్మల్ని గెలిపిస్తే నీ స్వార్థం కోసం, నీ డబ్బుల సంపాదన కోసం మమ్మల్ని పార్టీకి దూరం చేసి బయటకు పంపించావు. నీకు అదేవిధంగా ఒక్కసారి ఆలోచన చేసుకో. విట్టా కిష్టప్పయ్య గారు దాదాపు 600 మెజార్టీ గెలిస్తే తర్వాత వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్లో 130-140 ఎలక్షన్ మెజార్టీ వచ్చింది. అలాగే మహమ్మద్ గారు 1000 ఓట్ల మెజార్టీ గెలిస్తే ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చేసరికి 100 ఓట్లకు పడిపోయింది. అలాగే మమ్మల్ని 600 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చేసరికి 450 ఓట్లు మైనస్ అయింది. అంటే కౌన్సిలర్గా వ్యక్తులను చూసి వేశారు తప్ప మనుషులు నిన్ను చూసి ఓట్లు వేయలేదని నీకు అర్థం కావాలి. ఎందుకంటే మనిషిని చూసి నిన్ను చూసి ఓట్లేసింటే, ప్రజలు నీకోసం ఓట్లేసింటే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా అదే మెజార్టీ రావాలి కదా. ఎమ్మెల్యే ఓట్లలో ఆ మెజార్టీ రాలేదంటే ఇక్కడ నిన్ను ప్రజలు చీకొడుతున్నారని అర్థం చేసుకోవాలి. దయచేసి పండగ పూట కూడా మేము రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు మీరు చేసినటువంటి ఆ కామెంట్లు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. వార్డు ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు నేను చూసి. దయచేసి రాజకీయాలు చేయొద్దండి, ప్రజల కోసం కష్టపడి పనిచేద్దాం, వార్డును అభివృద్ధి చేసుకున్నాం తప్ప నేను గెలిపించినా నువ్వు గెలిపించినా అంటే